హలో 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 నాను మీ జోగిని వచ్చాను. అప్పట్లో హలో బ్రదర్స్ అని ఓ తెలుగు సినిమా వచ్చింది, మీరు చూసే ఉంటారు. అందులో అక్కినే నాగార్జున గారు డబుల్ యాక్షన్ చేశారు. ఇద్దరు కవల పిల్లలు అన్నమాట. అన్నను కొడితే ఎక్కడో ఉన్న తమ్ముడు చెంప వాసిపోద్ది. రియల్ లైఫ్లో కూడా అలాంటి హలో బ్రదర్స్ ఉన్నారు తెలుసా మీకు? కూటమి నాయకుని గిలితే ఎల్లో మీడియాకు ఒళ్ళు జల్లుమంటది. వెంటనే పొలోమంటూ బయలుదేరిపోయి గోల గోల చేసేస్తారు. పైన ఎండ లోపల చల్లగా ఉంటుంది. యువత దగ్గర విద్యార్థుల దగ్గర నేను తెలివితేటలు వాడు. దమ్మున్న ఛానల్ నాది అంటావు కదా, ఏమైంది నీ దమ్ము? ఏ గూట్లో పెట్టావు దమ్ము? చూడు మిస్టర్ బ్రోకర్ కృష్ణ, ప్రతి వారం కొత్త పలుకు అనే పేరుతో కొవ్వెక్కిన పలుకులు రాస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారి పేరులో మొదట చెం, బాబు పేరులో బా, చెం బా. నీ నాలుక కోసి ఉప్పు కారం పెట్టి ఊరగాయ వండితే గాని బోరు కొడుతుందా? మైండ్ పనిచేయటం లేదా? వెంటనే వెళ్ళి కూసేపు ఏసీలో కూకుంటే కొత్త కొత్త ఐడియాలు వస్తాయని ఒక అద్భుతమైన సెట్గా ఒకటి చెప్పారు చంద్రబాబు గారు. అదిగో అక్కడ రెడీగా ఉన్నారు. నమస్కారం సార్, ఇవాళ ఏమి శ్రమ కుదులుతారో వదిలేండి సార్. ఒకప్పుడు కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు. స్విచ్ చేస్తే వస్తా సార్ కరెంటు, అంతే కదా. మీ ఇంటి పైనే కరెంటు తయారు చేసుకోవచ్చు. చేసుకొని ఇంటి లోపల ఏసీ పెట్టుకోవచ్చు. పెట్టుకోవచ్చు కానండి, డబ్బులు కావాలి కదండి. పైన ఎండ లోపల చల్లగా ఉంటుంది. కొంపదీసి ఉచిత ఏసీ పథకం లాంటిది ఏమన్నా పెట్టేస్తారా ఏంటి? మా ఆడబిడ్డలకి స్త్రీ శక్తి కింద ఉచిత బస్సు ఇచ్చాను. ఆహా, రేపు బస్సులు కొంటే అన్ని బస్సులు కూడా ఏసీ బస్సులే కొంటా. ఏసీ బస్సులా? కొని ఏడు చేస్తారు. ఏసీ బస్సుల్లో మా ఆడబిడ్డలు గాని అందరూ గాని ప్రయాణం చేసే సౌకర్యం ఏర్పాటు చేస్తా. బాబు గారు అదిగో అక్కడ మీ తమ్ముళ్ళు ఎవరో వద్దు 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 అని చెప్పేసి మొత్తుకుంటున్నారండి. మీరు పాలు చూడండి. ఏం తమ్ముళ్ళు వద్దా? ఆడాళ్లకు ఏసీ బస్సులు వేస్తారు సరే, మరి మా సంగతి ఏంటని అడుగుతున్నారు సార్ వాళ్ళు. మీకు కూడా ఉంటుందయా? అలా అయితే ఓకే సార్. మీరు అసూయ పడుతున్నారు మీ ఇంట్లో చూసి. అవును బాబు గారు, ఇప్పటికిప్పుడు ఏసీ బస్సులు ఎందుకండి? ఏసీ బస్సులు ఎక్కితే మీ ఆలోచన విధానమే మారుతుంది అనుకుంటున్నా. ఓహో, అలా అయితే ఆ అరవింద్ బాబు, అరవింద్ శ్రీధర్ లాంటి ఎమ్మెల్యేలను ఏసీ బస్సుల్లో కూకోబెట్టి బాగా తిప్పండి సార్. అసలే ఏడెక్కిపోయి ఉన్నారు వాళ్ళు. బాగా చేసిన వాళ్ళని అభినందించాలి. మరి చెయ్యకపోతే? బాగా చేయకపోతే పని చేయించే బాధ్యత కూడా నాది. మరి ఎమ్మెల్యేలు పని చేయకపోతే ఏడు చేస్తారు సార్? ఎమ్మెల్యేలు కూడా సరిగా పని చేయకపోతే చేయించాలి. ఇప్పుడు చాలా మంది సరిగ్గా పనిచేయడం లేదు కదా సార్. ఎలక్షన్ల ముందు కూడా మిమ్మల్ని అడిగా. ఏమని అడిగారు? ఆ రోజు కూడా మీరందరూ చేతులు ఎత్తే నేను దండేశా. అంటే ఎమ్మెల్యేలు సరిగ్గా పని చేయకపోతే ప్రజలతో తప్పు అంటారు. ఏడు కాంపతీసి మీరు రేపు కూడా అంతే. రేపేటి చేస్తారు? నాకు కూడా నా సీటు కూడా నేను ఇచ్చుకుంటానంటే మీరందరూ ఆమోదిస్తేనే నేను కూడా సీట్ ఇచ్చుకుంటా. మరి లేకపోతే? లేకపోతే నా సీటు కూడా క్వశ్చన్ మార్కే. ఏ మాటగా మాట చెప్పుకోవాలండి బాబు గారు. మీరు కామెడీతో పాటు మాటలతో మ్యాజిక్ కూడా చేసేస్తారండి బాబు. సినిమాల్లో పెద్ద పెద్ద ఇళ్లను సైతం ఉతికి ఆరేసే మన పవన్ కళ్యాణ్ గారు యూనివర్సిటీ విద్యార్థుల దగ్గరికి వెళ్ళాలంటే గచ్చ 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 వణికిపోతున్నారు. ఎందుకో ఏటో కనుక్కుందాం. నమస్కారం సార్, చాలా రోజులు అయిపోయింది మీరు కనపడి. ఇప్పుడు యూనివర్సిటీ విద్యార్థులకు తమ రేట్ చెప్తారు. విద్యార్థులు ఉన్న చోటు నన్ను రమ్మంటే చాలా ఆలోచిస్తా. ఎందుకు ఆలోచిస్తారు సార్? ఎందుకు ఆలోచిస్తానంటే వీళ్ళ మనసులో యక్ష ప్రశ్నలు ఉంటాయి. ఇచ్చి ఏం మాడతాడు, ఏం బిగుతాడు చూస్తారండి. ఓహో, అదే సంగతి. మరి వాళ్ళు అడిగే యక్ష ప్రశ్నలకు సమాధానం చెప్పేయచ్చు కదా. వాళ్ళు లేవనెత్తే సందేహాలకి ప్రశ్నలకి మన దగ్గర సమాధానాలు ఉండవు. మరి అలాంటప్పుడు ఆ యూనివర్సిటీకి తమరు ఎందుకు వెళ్ళినట్టు? పొద్దున్న లేస్తే పుస్తకాలతో కుస్తీ పట్టి మీతోటి ఒక మాట మాట్లాడాలి అంటే ఎంత ఆలోచించాలి. మీరు కూడా 2 లక్షల పుస్తకాలు చదివారని చెప్పుకుంటారు కదా మీ ఫ్యాన్స్. మీకెందుకు సార్ భయం? యువత దగ్గర విద్యార్థుల దగ్గర నేను తెలివితేటలు వాడు. మరి ఏటి వాడతారు వాళ్ళ దగ్గర? మనసే వాడతాను. అవునులేండి, పోతే
మీ తెలివితేటలు ఏ లెవెల్లో ఉన్నాయో విద్యార్థులు ఇట్టే కనిపెట్టేస్తారు కదా. మీ దగ్గర నటన చేస్తే కుదరదు. అది కూడా కరెక్టే. ఈ సోదంతో చెప్పండి, డైరెక్ట్ గా పాయింట్ కి రాని అని మేము అనేస్తారు. మేము అసలు యూనివర్సిటీకి వెళ్ళాలంటే ఎందుకు అంతగా భయపడిపోతున్నారు మీరు? ఎందుకు యూనివర్సిటీస్ కి రానంటే ఎందుకంటే నాకు అర్హత లేదని తెలుసు. మీరు ఏమన్నా చదువుకోవడానికి వెళ్తున్నారా? చీఫ్ గెస్ట్ కైనా కదా వెళ్తున్నారు. మేధస్సు తోటి పోటీ పడలేను నేను. మరి అన్ని తెలిసి కూడా ఎందుకు వెళ్ళారు? మీరు ప్రేమతో పిలిచారు, అందుకుని వచ్చాను. ఎలాగూ వెళ్ళారు కాబట్టి ఏదో మాట్లాడండి. రేపు పొద్దున పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సరిగ్గా లేకపోతే తీసి అలా పక్కన పడేయండి. అలా అనేసరేటండి బాబు. మీరు లేకపోతే ఏపీ రాజకీయాలు ఏటైపోవాలా, పెసలు ఏటైపోవాలా అసలు ఆలోచించారా? ఎల్లో మీడియా చేసిన చెత్త కామెంట్ల మీద వైఎస్ఆర్సీపీ నాయకులు ధర్నా చేస్తే కూటమి నాయకులకు ఎందుకు నొప్పి అని ప్రశ్నిస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకురాలు పుణ్యశీల గారు. నమస్తే మేడం, చెప్పండి. ఏమ్మా హోమ్ మినిస్టర్ గారు? అయ్యి బాబు, ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు ఎందుకండి? ఆ మేడం గారు ఎక్కడో బిజీగా ఉండుంటారండి. మొన్న మరి అరవ శ్రీధర్ బారిన పడినటువంటి హర్షవీణ విషయంలో ఒక మాట మాట్లాడలేకపోయావు గాని ఈ రోజున మా నేతలు ఏబిఎన్ ఛానల్ ని ముట్టడి చేయటం చాలా తప్ప అమ్మా. వాళ్ళ భజన మీడియాకు కష్టం వస్తే ఆ మాత్రం కన్సర్న్ చూపించకపోతే ఎలా అండి? ఎంతైనా వాళ్ళు ఒకటే కదా. ఎంత న్యాయబద్ధంగా హోమ్ మినిస్టర్ పదవిని మీరు ఎలగబెడుతున్నారు తల్లి. ఇప్పుడు ఆవిడ పదవి గురించి ఆ పనితనం గురించి డిస్కషన్ ఎందుకులేండి. చూడు మిస్టర్ బ్రోకర్ కృష్ణ, సారీ అలియాస్ బూతుకిట్టు రాధాకృష్ణ. అబ్బా, ఏదో ఒక్క పేరుడు ఫిక్స్ అవ్వండి మేడం. నిన్ను ఏమనాలో కూడా మాకు అర్థం కావట్లే. అసలు ఏమన్నా కూడా తప్పు లేదు అనిపిస్తా ఉంది. ఇదిగో మేడం, మీరు ఏమన్నా అన్నారంటే అక్కడ బాబు గారికి, డిప్యూటీ సీఎం గారికి, లోకేష్ బాబు గారికి, హోమ్ మినిస్టర్ గారికి కోపాలు వచ్చేస్తాయండి బాబు. ప్రతిరోజు కూడా ఇంతకు మించి దిగజారువేమో అనుకుంటున్నాం గానీ నీ బతుకెంత నీచమైందో ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసింది. ఓ జర్నలిస్ట్ పట్టుకుని ఏంటండి మాటలు? నువ్వు ఒక జర్నలిస్ట్వి, నీదొక మీడియా, నీదొక ఛానల్, నీదొక బతుకు. మహిళలంటే నీకంత తమాషా అయిపోయిందా? అలవాటు అయిపోయింది. నువ్వు ఎక్కడ కనపడితే అక్కడ చెప్పు తీసుకుని తన్నడానికి మాత్రం ప్రతి ఒక్కళ్ళు సిద్ధంగా ఉన్నారని మాత్రం చెప్తా ఉన్నా. అమ్మో అమ్మో అమ్మో, అయితే ముందు ముందు ఎల్లో మీడియాకు మ్యూజిక్ అన్నమాట. అదిగో అక్కడ రోజా గారు ఉన్నారు. ఎల్లో మీడియా రాసిన చెత్త పలుకుపై చాలా ఆవేదనతో మాట్లాడుతున్నారు. నమస్తే మేడం. ఈ రాధాకృష్ణకి పెళ్ళాం లేదా? ఏమోనండి, మాకు తెలదు. కూతురు లేరా? ఉంటే ఏం చేయమంటారు మేడం వాళ్ళని? వాళ్ళు వీళ్ళకి గడ్డి పెట్టరా నేను అడుగుతున్నాను. పెడితే అలా ఎందుకు రాస్తారండి? ఆడవాళ్ళ గురించి మాట్లాడే అర్హత ఈ పనికి వాళ్ళ రాధాకృష్ణకి ఉందా నేను అడుగుతున్నాను. ఇదిగో మేడం, కూసింత మర్యాదగా మాట్లాడండి. ఒక డొక్కు సైకిల్ మీద వచ్చిన రాధాకృష్ణ ఈ రోజు వేల కోట్లకి ఎదిగాడు అంటే ఏ విధంగా చంద్రబాబు నాయుడికి బ్రోకర్ గా పనిచేశాడు. ఇప్పుడు ఆ పాత విషయాలన్నీ ఎందుకు తవ్వుతారండి? ప్రతి వారం కొత్త పలుకు అనే పేరుతో కొవ్వెక్కిన పలుకులు రాస్తున్నాడు. ఆయన అలాగే రాస్తారండి. ఏం చేస్తారు మీరు? ఈ రాధాకృష్ణకి కొవ్వు కరిగిస్తాం, కొవ్వు దించుతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మేడం, మీరు అలా కరిగిస్తాం మరిగిస్తాం అనకండి. అసలు కూటమి నాయకులకు చాలా బాధ వచ్చేస్తుంది. మన చంద్రబాబు నాయుడు గారికి ఓ కొత్త పేరు పెట్టారు వైఎస్ఆర్సీపీ నాయకులు నరేంద్ర గారు. ఇప్పటి నుంచి ఆ కొత్త పేరుతోనే పిలవాలి అని ప్రకటించారు. ఆ పేరేటో ఆయన్నే అడిగి కనుక్కుందాం. నమస్తే సార్. టీడీపీ నాయకులు ఏటంటున్నారో విన్నారా? మిగతాదంతా వదిలేసి మావిగన్ పేరు వెనకాల పడ్డారు. వాళ్ళంతే సార్, అసలు వదిలేసి కొసరెట్టుకుని ఏలాడిపోతారు. పట్టాభి గారు ఏంటో మాట్లాడతాడు. ఏటన్నాడు పట్టాభి? జగన్మోహన్ రెడ్డి గారిలో ముందు పేరు జా తీసుకుంటా, మోహన్ అన్న గారి దగ్గర ఎం, రెడ్డి గారు జమారే తీసుకోనంటే ఆయన అలాగే మాట్లాడతారు సార్. పట్టాభి గారు ఒక మనుషులకు ఉండేటువంటి ఆకారం అయితే మీకు లేదు. ఆయన ఆకారానికి ఏంటి సార్? బ్రహ్మాండంగా ఉంటాడు కదా. జంతువులు పోలినటువంటి ఆకారానికి మీరు చేరిపోయారు. సార్ అలా బాడీ షేమింగ్ చెయ్యొద్దు, బాగోదు. మీ మీద వర్షం కురిసినా కూడా అది తెలియదనే మాకు అర్థమైపోయింది. అంటే ఆయన దున్నపోతనేగా మీ ఉద్దేశం? దిస్ ఇస్ టూ మచ్. మీకు అర్థమయ్యే భాషలో ఒకటి చెప్పనా పోని? సార్ ఆయనకే కాదు మాకు కూడా అర్థమయ్యేటట్టు చెప్పండి. నాకు ఒక ఐడియా వచ్చింది, చెప్పమంటారా? చెప్పండి. చంద్రబాబు నాయుడు గారి పేరులో మొదట చెం, బాబు పేరులో బా, చెంబా చంబా నా. అదేం పేరు సార్? ఆవుదోడా అంబా అని అరిసినట్టు ఉంది. ఎందుకు ఇది కొద్దిగా సూట్ అవట్లా? నాకు అంతగా నచ్చలేదు సార్. ఓ పని చేద్దాం. ఏడ్ చేద్దాం? బాబు పేరులో ఫస్ట్ అక్షరం వదిలేసి రెండోది తీసుకుందాం. అప్పుడేం పేరు వస్తుంది? చెం.
చెంబు. చెంబా? ఇది బాగుంది. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని ఏమని పిలాలంటారు? కూర్చొని క్లియర్ గా చెప్పండి. మన ముఖ్యమంత్రి చెంబు నాయుడు. నిప్పు లాంటి గొప్ప నాయకుడికి, ఈ ప్రపంచానికే టెక్నాలజీని అందించిన విజనరీకి శంభు, తెపాల అని అలాంటి పేర్లు పెట్టడం ఏంటి సార్? అసలు ఏటనుకుంటున్నారు సార్ బాబు గారి గురించి మీరు? మీరు మొదలు పెట్టారు కాబట్టే ఇవాళ నేను చంద్రబాబు నాయుడు గారిని చెంబు నాయుడు గారు అనాల్సి వచ్చింది. వాళ్ళు అంతే సార్, ఒకటి అంటారు 10 అనిపించుకుంటారు. వర్షం పడ్డా అస్సలు తెలియదు వాళ్ళకి. అంత మాట అంటారా? ఏమనుకుంటున్నారు నా గురించి? అసలు నేను ఎట్ట కనిపిస్తాను వాళ్ళకి? ఒళ్ళు మండిపోతుంది నాకైతే. మళ్ళీ ఈ చిన్నమ్మాల బావతో గొడవ పడ్డట్టుంది. సరిపోయింది. చిన్నమ్మా, ఇటు మళ్ళీ గొడవ పడ్డా మీ బావతో? అది కాదున్నా, ఆడవుతున్నా అట్నేనా మాట్లాడేది? నానే ఉన్నాను చిన్నమ్మా. ముందు వెనకాల ఆలోచించాలా కదా? అది నోరా చాటి మట్ట. చిన్నమ్మేటి నన్ను తగులుకుంది? మీ మొగళ్ళందరూ అంతే, ఆడోళ్ళని చూస్తే చాలు నోరు ఆగదు మీకు. చిన్నమ్మా, నీకు దండం పెడతా, అసలు నాను నిన్నేమన్నాను? నిన్న కాదులే అన్న, ఆ మాయదారి సచ్చినాలని అంటాట. అమ్మయ్యా, ఎవలాళ్ళు నిన్నేటన్నారు? పొద్దున్నే కూరగాయలు తెద్దామని మార్కెట్ కు పోయినా, అక్కడ కూరగాయలు అమ్మాయప్ప ఏం కావాలి ఆంటీ అన్నాడు. ఏంటి ఆంటీ? నిన్ను ఆంటీ అన్నాడా? అట్ట అనొచ్చు నా చెప్పున్నా? అంత మందిలో నా పరువు ఏం కావాలా? అది సరే, నువ్వేం చేసావు? అంత అవమానం జరిగినాక అక్కడ ఒక్క క్షణం కూడా ఉండాలనిపించలే నాకు. ఇంటికి వద్దామని ఆటో ఆపితే ఆటో అయ్యప్ప ఏమన్నాడో తెలుసునా? ఏంటన్నాడు? యాడిగోలా ఆంటీ అన్నాడు. ఏంటి ఆంటీ? ఏంటి ఆటో వాడు కూడా ఆంటీ అన్నాడా? అవునా? మరి దాన్ని నువ్వేంటి చేసావు? ఏం చేసినానా? ఆటో అయ్యప్పను దుమ్ము దులిపి నడుచుకుంటూ వచ్చినా. అయ్యో. సరే, ఇంటికి వచ్చినాక ఏమైందో తెలుసా? ఏమైంది? మీ తిక్క తిరగాసు ఉన్నాడు కదా, ఏం చేసాడు తిరగాసు? ఆడోళ్ళ బాధల మీద ఒక స్టోరీ చేస్తాంట. నీ ఇంటర్వ్యూ కావాలా? ఎప్పుడు ఫ్రీగా ఉంటారు ఆంటీ అన్నాడు. ఆ తాతకు నేను ఆంటీనా? మా తిరగాసు కూడా ఆంటీ అన్నాడా నిన్ను? అదే కదా నా బాధ కూడా. అయ్యయ్యయ్యో, ఎంత కష్టం వచ్చింది చిన్నమ్మ నీకు. ఊరుకో బాధపడకు. నేను ఊరుకోను, వాళ్లకు నా గురించి తెల్దు. సీమ సిన్నమంటే ఏందో చూపిస్తా. ఓన్లే చిన్నమ్మ, వదిలేయ్. అంటే మా లాంటి అమ్మాయిలను ఆంటీ అని అవమానిస్తుంటే మేము చూస్తా ఊరుకోవాలా? సరే, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? వాళ్ళను కోర్టుకు లాగుతా, కేసు పెట్టి నష్టపరిహారం వసూలు చేస్తా. ఆంటీ అన్నందుకు నష్టపరిహారం ఇవ్వరా? ఎందుకు ఇరున్నా? చేసిన తప్పుకు ఫైన్ కట్టాలి కదా. ఎవరు చెప్పారు నీకు? ఇందాక ఒక న్యూస్ చూసినా, అందులో కూడా అట్నే ఉంది. ఓహో, ఏటా న్యూస్? లండన్ లో ఇల్డా అనే ఒక ఆయమ్మ ఉంది. ఆ అమ్మాయి ఇంట్లో పనిచేసే ఒక ఆయప్ప ఆంటీ 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 అని పిలుస్తుంటే తట్టుకోలేక వాడి మీద కేసు పెట్టి కోర్టుకు లాగిందంట. మరి కోర్టు ఏంటంది? కోర్టు కేసు విచారించి ఆయమ్మకు 1,80,000 నష్టపరిహారం చెల్లించమని ఆయప్పను ఆర్డర్ వేసిందట. అది లండన్ కాబట్టి నష్టపరిహారం వసూలు చేశారు. మన దగ్గర అలా చెయ్యరుసిన్నమ్మా. ఆంటీ ఆంటీ అని పిలుస్తంటే ఊకొని ఉండాలా మేము? అదిగో అక్కడ ఎవరో నేను ఆంటీ అని పిలుస్తున్నారు చూడు. ఎవర్రా ఆంటీ గింటని పిలిచేది? ఉంటే వస్తాండా, వచ్చి నెత్తి గురిగిస్తా అంటే ఏమనుకుంటున్నాడు ఏమో. 4 కోస్త కబడ్దార్ అని చంద్రబాబు శంషా మీడియాకు గట్టి వార్నింగ్ ఇచ్చారు రాజమౌళి గారు. నమస్తే రాజమౌళి అన్న. భీష్ముని చంపడానికి శిఖండి ఏ విధంగా ఉపయోగపడినాడో చంద్రబాబు నాయుడు గారికి ఆ శిఖండి మాదిరి ఉపయోగపడేవాడే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. అంటే మీ ఉద్దేశంలో ఎల్లో మీడియా శిఖండిలా పనిచేస్తుందా? ఆయన కాపాడడం కోసం ఈ పత్రిక ఎంతటికైనా బరితెగిస్తుంది. అలా దిగజారిపోవడాన్నే దమ్మున్న జర్నలిజం అంటారు సార్ వాళ్ళు. ఆయన జర్నలిజం అని ఆయన అంటాడు, బ్రోకరిజం అని ప్రపంచం అంటుంది. అది బ్రోకరిజం కాదు, జర్నలిజమే అంటారు సార్ వాళ్ళు. ఆయన జర్నలిజం కాదు, బ్రోకరిజమే రాధాకృష్ణ చేస్తా ఉండేది. ఏదో ఒకటి లేండి అన్న, ఆయన చేస్తున్నాడు కదా. నేను అడుగుతా ఉన్నా రాధాకృష్ణ గారిని. అడగండి. నీకు భార్య ఉంది, మీ శ్రీమతి గారిని అడుగు. ఏమని అడగమంటారు? చంద్రబాబు నాయుడు నాకు చెప్పినాడు, నువ్వు నా పిల్లం కాదంట ఈ రోజు నుంచి. ఏటి రాజమౌళి అన్న మీరు మాట్లాడేది? నా చెల్లెలతో సంబంధం అంట అన్నా. నీకు వేరే వాళ్ళతో
పెళ్లి చేయమని చెప్పినాడు. అయ్యో బాబోయ్. మా సార్ చంద్రబాబు నాయుడు సార్ చెప్పినాడు కాబట్టి నాకు తిరిగే లేదు. నేటి నుంచి నేను చెల్లెలుగా భావిస్తానా, ఇదిగో నీకు పరాయి పురుషులతో వివాహం చేస్తానా, ఈ బుద్ధి పెళ్లి రేపు శోభనం వెళ్ళిపో అని అంటే ఆ యొక్క మెట్టుతో కొట్టదు. మెట్టుతో కాదనా, ఎగిరెగిరి తన్నుతుంది. ఏబిఎన్ రాధాకృష్ణ గారికి గట్టిగా చెప్తా ఉన్నా. ఏం చెప్తారు చెప్పండి అన్న. వాస్తవానికైతే నేను పేరు పెట్టి కూడా పిలిచకూడదు. మరి ఏంటని పిలుస్తారు? మా కుటుంబ స్త్రీలను అవమానంగా నువ్వు మాట్లాడిన తర్వాత రే రాధాకృష్ణ అని సంబోధించాలా నిన్ను. అలా ఎందుకులేండి అన్న, మీరు చెప్పేది ఏదో కూసింది కూల్గా చెప్పండి. నీ ఇంటికి వచ్చి నీ నాలుక కోసి ఉప్పు కారం పెట్టి ఊరగాయ వండితే గాని ఈ రాయలసీమ ఆడబిడ్డల యొక్క పౌరుషం శాంతించదు. మీరెంత చెప్పినా ఆ ఎల్లో మీడియా మారదన్నా. చంద్రబాబు మాట మార్చిన ప్రతిసారి జయము జయము చంద్రన్న, జయము నీకు చంద్రన్న అంటూ ఆయనకు భజన చేసే ఎల్లో మీడియాను ఏక్ పారేశారు పేరు నానిగారు. నానిగారు ఎటు బాగా ఏడుకున్నారు. నేను అడుగుతున్నా, నువ్వు దమ్మున్న ఛానల్ పోటీగాడిని చెప్పి నువ్వు చెప్పుకుంటా ఉంటావు కదా టీవీలో. అవును, నిజంగా నీది దమ్మున్న ఛానలే అయితే గనక డౌట్ ఎందుకు సార్? వాలంటీర్లతో అమ్మాయిలను నమ్మేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ముగుళ్ళేని టైంలో ఇంటికి వెళ్ళి తలుపులు కొట్టి అమ్మాయిలతో మాట్లాడుతున్నారని చెప్పని తప్పుడు మాట్లాడినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఓట్లు వచ్చేప్పటికి ఆ వాలంటీర్లు ఆహా ఓహో వాళ్ళు అద్భుతమైన, వాళ్ళకి నెలకి 5,000 జగన్ ఇస్తున్నాడు, నేను 10,000 ఇస్తానని చెప్పి మాట్లాడినప్పుడు ఏమైంది నీ దమ్ము? ఇదిగో సార్, మీరు ఇలా పాయింట్ లాక్కండి. నీ ఛానల్ కి దమ్ము లేదా అప్పుడు? ఏంటి నాని గారు మీరు? మోడీ గారు అచ్చాహాయి లుచ్చాహాయి అని మాట్లాడి మళ్ళీ మోడీయే దేవుడని ఇవాళ మోడీ బూట్లు నాగేస్తుంటే నారా చంద్రబాబు నాయుడు సొంత పాడుతున్నావు తప్పితే మరి నీ దమ్మున్న ఛానల్ కి సినిమా లేదా? ఆ సినిమా లేదు, సెంతకాయ లేదు, సిడతలు మాత్రం బాగా ఉన్నాయి. దమ్మున్న ఛానల్ నాది అంటావు కదా, ఏమైంది నీ దమ్ము? దుమ్ము కొట్టుకుపోయింది దమ్ము. ఏ గూట్లో పెట్టావు దమ్ము? ఏదో గూట్లో పెట్టాడులేండి సార్, మీకెందుకు? ఎంత కమ్మావు నీ దమ్ముని? ఏటి అలాంటి ఎవరన్నా బయటికి చెప్తారా ఏంటి? మళ్ళీ నువ్వు కూడా సంబంధాలు మాట్లాడతా వెళ్ళిపోయావా బిజీగా? నానిగారు మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు. మామూలుగా వెనకటిగా చెప్తారు మంచి ఏమన్నా ఉంటే కాశీ వెళ్ళి వదిలేసేవాళ్ళంట. అవును, కాశీ ఏమన్నా వెళ్ళి మీ సిగ్గు శరం నీతి జాతి అన్ని వదిలేసి వచ్చావా రాధాకృష్ణ అని అడుగుతున్నాను. ఒక దమ్మున్న జర్నలిస్ట్ పట్టుకొని అలా అనడం కరెక్ట్ కాదు. ఇవాళ దమ్మున్న ఛానల్ అంటావు, దమ్మున్న పేపర్ అంటావు. మరి దమ్ము ఉంటే టీవీలో వచ్చినటువంటి బూతుల్ని తెల్లారి పేపర్లు ఎందుకు రాయలేకపోయావు? ఏమైంది నీ దమ్ము? గ్యాప్ ఇవ్వండి సార్. అలా సోమని డ్రమ్స్ వాయించినట్టు, జాకీర్ హుస్సేన్ తబలా వాయించినట్టు అలా వాయించేస్తే ఎలాగా? డేంజర్ అని తెలిసి కూడా ప్లగ్లో ఏలెడితే ఏటవుతుంది? షాక్ కొడుతుంది. చిత్ర విచిత్రమైన స్టోరీలతో అల్లాడిస్తాడని తెలిసి కూడా తిరకాసును పిలిస్తే ఏటవుతుంది? తలక ఈటెక్కిపోతుంది. మరి ఈ వారం కూడా ఏమి నెత్తికొచ్చాడో ఏటో మా తిరకాసుని అడుగుదాం. తిరకాసు, ఓ తిరకాసనియా, తిరకాసనియా ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకా నా పని అయిపోయినట్టే. ఎందుకు, ఏమైంది? ఏంది జోగన్నా నువ్వా? ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అని అడగద్దని తెలీదా నీకా? నాకు తెలుదులే. మరి ఏం తెలుసానా? అదేంది ఇదేంది అని నన్ను పీడించడం మాత్రం తెలుసు నీకు. అదంతా కాదు తిరకాసన్నయ్య, ప్రయాణం ఎక్కడికో ముందు చెప్పు. ఏం లేదు జోగన్న, ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ లీడ్ దొరికింది జోగన్న. మిగతా రిపోర్టర్లు అలర్ట్ కాకముందే నేనే పోయి ఆ న్యూస్ మొత్తం కవర్ చేసుకొచ్చేస్తా. అవునా? ఏం స్టోరీ అది? ఇప్పుడే చెప్తే అది లీక్ అయిపోద్ది జోగన్న, మిగతా వాళ్ళు కూడా అలర్ట్ అయిపోతారా? ఓమో, ఏదో పెద్ద శాప పడ్డట్టుందిగా. నువ్వు గ్రాఫిక్ ప్లేట్లు కూడా రెడీ చేసి పెట్టుకో. డిబేట్కి ఒక 2-3 జర్నలిస్టులు కూడా రమ్మని చెప్పు. సరే సరే, అవన్నీ మేము చూసుకుంటాం కానీ ఇంతకీ ఉప్పు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? రాయలసీమకు పోతుండా జోగన్న. ఎందుకు? చెప్పాను కదా, ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చేద్దామని వెళ్తున్నా. ఆ స్టోరీ అని బుర్ర తినకపోతే ముందు ఆ స్టోరీ ఏంటో చెప్పవయ్యా. నీ ఇంట్రాగేషన్ ఆపుతా ఇంకా నువ్వు. నేను దిగే రైల్వే స్టేషన్ వచ్చేసింది. జోగన్న, నేను ఇటు నుంచి ఇట్టే నేరుగా స్పాట్కి పోయి అక్కడ విశేషాలన్నీ లైవ్లో రిపోర్టింగ్ చేస్తా. నువ్వు గ్రాఫిక్ ప్లేట్లు మాత్రం రెడీగా పెట్టుకో. అందరికంటే ముందుగా మనమే న్యూస్ బ్రేక్ చేయాలి. సరే సరే, అదంతా మేము చూసుకుంటామని చెప్పాను కదా, నువ్వు వెళ్ళు. A few moments later. భలే ఉన్నాయి జోగన్న ఇవన్నీ. అసలు అక్కడ ఏమున్నాయి తిరకాసనియా? అదేందన్నా, నీకేం కనిపించడంలే? నాకేం కనిపించడం లేదు. ఆ చెట్లను చూడు. చెట్ల? అదే కదా నేను ఇందాకటి నుంచి నీకు చూపిస్తా ఉండేదే. ఇంతకీ ఆ చెట్లు స్పెషాలిటీ ఏటన్నయ్య? స్పెషాలిటీ లేదు, గ్రీన్ టీ లేదు, అవి మామూలు చెట్లేనా. ఇప్పుడు ఆ చెట్లు చూడడానికి
రైలు ఎక్కి అంత దూరం వెళ్ళిపోయావా? అను ఈ చెట్ల గురించి ఇక్కడున్న కొండల గురించి తెలిస్తే నువ్వు అట్ట మాట్లాడవు జోగన్న. అదే అడుగుతున్నాను, ఏటి ఆ చెట్లలో దాగున్న రహస్యం అని. చంద్రబాబు సార్ వచ్చాక పెరిగిన చెట్టు అన్న ఎన్నా అంటే అంతకుముందు అనంతపురంలో చెట్లు లేవా? ఒక్క చెట్టు కూడా లేదనా. ఈ గుట్టలన్నీ అప్పుడు పుష్ప సినిమాలో షకావత్ గుండు లెక్కన బోడిగా ఉండేటి. చంద్రబాబు సార్ పుణ్యాన్ని ఇప్పుడు అనంతపురం గుట్టల్లో చెట్లన్నీ అన్న విపరీతంగా పెరిగిపోయానా. ఇదంతా ఎవరు చెప్పారు తమరికి? అటు చూడు ఒకసారి. ఒకప్పుడు అనంతపురం జిల్లాలో చెట్లే ఉండేటి కాదు, ఇప్పుడిప్పుడే ఎక్కడికక్కడ చెట్లు కూడా బాగా వచ్చే పరిస్థితి వస్తా ఉంది. చూసావు కదా, ఇప్పుడైనా నీకు అర్థమైందా? ఇప్పుడు నాకు బాగా అర్థమైంది తిరగాసనియా. సెల్ ఫోన్లు గ్యాస్ సిలిండర్ లాగా చెట్లను కూడా ఆయన ఖాతాలో వేసేసుకున్నాడు అనమాట బాబు గారు. శబాస్. మరి ఏందనుకున్నావనా, బాబు గారు అంటే బోడి గుండు మీద కూడా ఎంటుకలు మొలిపించేస్తాడు ఆయన. చెప్పేవాడు వినేవాడు లోకు అని ఊరికే అన్నారా? యోగన్న ఏంటి నీకు చెట్టు ఎక్కడం వచ్చా? నాకు రాదు. చెట్టు కూడా ఎక్కడో రాకపోతే ఎట్టా బతుకుతావు జోగన్న నువ్వు? నేనేదో అలా బతుకుతాను కానీ నువ్వు ఇంకా చెట్ల చుట్టూ తిరగడం ఆపేసి నువ్వు ఎక్కిన రైలే మళ్ళీ ఎక్కేసి ఆఫీస్కి వచ్చే అర్జెంటుగా. అనా అసలు చెట్టు ముందా లేకపోతే ఇతనం ముందా? చెట్టే ముందు. ఊరుకో జోగన్న, నోటికి ఏది వస్తే అది చెప్పేయడమేనా? ఇత్తనం లేకుండా చెట్టు ఎట్టా వస్తుంది? అయితే ఇత్తనమే ముందు. ఏం మాట్లాడతాడమ్మా ఈయన? అర్థం పర్థం ఉందా ఈయన మాట్లాడే మాటలకే? చెట్టు పెరిగి కాయలు కాస్తేనే కదా ఇత్తనం వచ్చేది. ఏమో నాకు తెలియదయ్యా, నీకు తెలిస్తే చెప్పు. నాకు తెలీదు. సరే నువ్వు ఆ చెట్లో నుంచి ముందు బయటికి రా. ఏ అడవి జంతువు వచ్చిందనుకో నిన్ను కర్ర కర్ర నవ్వులి మింగేస్తుంది. అనో నేను నీకే భయపడను, అడవి జంతువులకు భయపడతానా ఏందనా? తిరగాసనియా జోగన్న ఇటు చూడనా, ఇక్కడ చెట్టు మీద ఉన్నానా నేను? బాగైందా చెప్తే అనుకున్నా పెద్ద పోజు కొట్టావు. ఇప్పుడు ఏటైందో చూడు. ఓయమ్మో ఇప్పుడు ఎటు జోగన్న, కిందకి దిగితే అది నన్ను ఎత్తుకోబోయేటట్టుకుందా? ఎవరైనా వచ్చే వరకు నువ్వు ఒక్కడే ఉండు, అప్పుడన్నా నీకు బుద్ధి వస్తుంది. ఆ బాబు గారు అనంతపురం గుట్టలో చెట్లు నాటించడం ఏటో, మా తిరకాసు ఆ చెట్లు చూడడానికి అక్కడికి వెళ్ళి చెట్టు కొమ్మ మీద దాక్కోవడం ఏటో, అంతా నా కర్మ. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమి ఎండలండి బాబు, ఏమి ఎండలు. తెగ సిరాకు వచ్చేస్తుంది. ఇంత సిరాకులో కూడా మన పొలిటికల్ లీడర్ల కామెడీ చూస్తుంటే సలేసేస్తుంది. మామూలు కామెడీ కాదు వాళ్ళది. ఇక ఈ ఏళ్ళకి ఇక్కడితో పులి స్టాప్ పెట్టేసి మళ్ళీ వచ్చే వారం ఇదే రచ్చబండ మీద కలుసుకుందాం. మరి అంతవరకు సెలవు మరి, బాయ్ బాయ్.